నమస్కారం అండి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో అంటే వాళ్ళ నాయకుల సమావేశంలో అధికారంలో ఉన్నప్పుడు 99% హామీలను చేశామని జగన్ చెప్పడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆడ యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులు ఎవరు మాట్లాడరండి, వాళ్ళకి మౌత్ రాదు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఈయన ఒక CEO లాగా వచ్చి ప్రసంగం ఇచ్చిపోతాడు. ఇంక వాళ్ళ కొడుకు మాట్లాడే అవకాశం ఇవ్వడండి, అయ్యేం రికార్డు కానివాడు. అందరిని కూర్చొని పెట్టి 99% హామీలు నువ్వు ఎప్పుడు నెరవేర్చినావు జగన్మోహన్ రెడ్డి, మన మేనిఫెస్టో ఇది అని చెప్పి ముందు పెట్టి ఒక్కడడగడేందంటే లేచి ముందున్నోళ్ళు ఆయన ఏదో ప్రొఫెసర్ లాగా వీళ్ళేమో స్టూడెంట్ లాగా కూర్చొని పెద్ద గొర్రెల్లాగా ఎంటర్ ఎందుకు? ఎక్కడ సార్ 99% మనం హామీలు నెరవేర్చింది? ఒక రైతు భరోసా తీసుకో, మనం ఇచ్చిన హామీలు చాంతాడంత లిస్ట్ ఉంది, దాంట్లో కూడా మనం బొక్క పెట్టినాం సార్ అని చెప్పి ఒక్కడడగడేమండి. అందువల్ల ఏంటంటే 99 కాదు 99% హామీలు నెరవేర్చాలో 1% హామీలు నెరవేర్చాడు. నీ ప్రశ్న అంతే. వాళ్ళ మనసులో ఉండేది కూడా అదే. వాళ్ళు మాట్లాడిస్తే కదా ఈయన ఒక చైర్ వేసుకుంటాడు, ఈయన ఏదో మోనార్క్ లాగా. అది పార్టీ కాదండి, దానికి ఒక విధానం లేదు, ఒక పాలిట్ బ్యూరో సభ్యులు లేరు, ఒక క్రమశిక్షణ సంఘం లేదు, దానికి ఏమి లేదు. ఓల్డ్ సోల్ అండ్ ప్రాపర్టీ, ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయనే కంత్రి. అదే బాబు గారు అంటూ ఉంటారు కదా, గాలికి వచ్చిన పార్టీ గాలికి పోతుందండి. అంటే కొనుక్కున్న పార్టీ కదా, కొనుక్కున్నాడు కదా శివకుమార్ దగ్గర కొనుక్కున్న పార్టీ. 1% హామీలు నెరవేర్చుండు, 99% నేను నెరవేర్చలేదు, అందుకే ఓడిపోయినావా అని చెప్తాను. దాన్ని రివర్స్ లో చెప్పుకోవాలి. ఇంకోటి చెప్తున్నాండి, మళ్ళీ 1000 నుండి 3000కు పింఛను పెంచి 66 లక్షల మంది అవ్వాతాతలకు ఇచ్చామని జగన్ చెప్పడంపై మీ స్పందన ఏంటి? సిగ్గుండా అలా మాట మాట్లాడాలంటే 1000 నుంచి నువ్వు పెంచినవురా 2000కే. బాబు గారు 2000 చేశాడు పింఛను, చంద్రబాబు నాయుడు గారు 2000 చేశాడు. అంటే అబద్ధాలు. ఇప్పుడు కలికాలం అనేది ఎందుకనండి, ఇప్పుడు మనకి యుగాలని 4 భాగాలుగా చేసుకుంటాం: కృత, త్రేతర, ద్వాపర, కలియుగం. ఈ సత్యయుగం అంటారు దేన్ని? కృతాయుగాన్ని సత్యయుగం, అందరూ సత్యమే మాట్లాడుకునేవాళ్ళు అంటారు. తర్వాత త్రేతాయుగంకి వచ్చేసరికి 3 సత్యం మాట్లాడేవాడు, ఒకడు అబద్ధం మాట్లాడేవాడు తయారైనారు. అందువల్ల త్రేతాయుగంలో రావరావణ యుద్ధం జరిగింది. కృతాయుగంలో యుద్ధాలు ఉండవు, అందరూ మంచి వ్యక్తులు మాట్లాడతారు కాబట్టి ఇంకా మనస్పర్ధలు ఏముంటాయి? కుల ప్రస్తావన లేదు, మత ప్రస్తావన లేదు, మనుషులంతా ఒకటే అన్న భావన ఉన్నది. అయితే నీకు త్రేతాయుగంకి వచ్చేసరికి వార్ స్టార్ట్ అయింది. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేళ్ళకే మారణహోమం యుద్ధం, కురుక్షేత్రం మన కళ్ళ ముందు అన్నదమ్ముల మధ్య కొట్టుకొని ఒకరినొకరు నరుక్కొని చచ్చారు. అంటే 2 భాగాలు అయినారుగా. తర్వాత ఇప్పుడు మనం కలియుగం వచ్చినాం. ఈ టార్చ్ లైట్ పెట్టి ఎత్తుకోవాలా. ఈ కలియుగంలో ఎవడిన్ని అబద్ధాలు చెప్తే వాడంత పెద్ద నాయకుడు అవుతాడు. సో కలియుగం అంటే అబద్ధాల యుగం. దాన్ని భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ చూసి చట్టాలు ఏం చేయలేక, వ్యవస్థలు ఏం చేయలేక, మనుషులు ఏం చేయలేకపోతే ప్రకృతి చర్య తీసుకుంటుంది. ఆ కోణంలో వాళ్ళ అబ్బాయి ఎగిరిపోయిండు. ఇంకొకటి, ఏకంగా 1.5 కోట్ల మహిళలకు 0 వడ్డీ రుణాలు, 27 లక్షల మందికి మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేయూత ఇచ్చిందని జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇందులో నిజం ఎంత ఉంది? నేననేది ఓకే, మహిళలకు ఇచ్చినవు, నీ ఆస్తులు ఏమన్నా అమ్మిచ్చినవా? ఆ మహిళలు ఈయనకి ఇచ్చింది ఎంత? ఆ మహిళల పిల్లలు, మహిళల భర్తలు నీకు ఇచ్చింది ఎంత? ఆ లెక్క చెప్పడు. ఆ మహిళలు ఇచ్చిన డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకున్నది ఎంత అది చెప్పవే. నువ్వు నాకిన డబ్బు ఎంత? ఏంద్ర నువ్వు ఇచ్చింది బాయ్? నీ ఇంట్లో ముళ్ళు ఏమన్నా ఇచ్చినవా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తారు. ప్రజలు రూపాయి గవర్నమెంట్కి ఇస్తే 20 పైసలు ప్రజలకు ఇస్తారు. అంతే. ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు గవర్నమెంట్ అయినా అంతే. ఉదయ్ గారు, ప్రజలు రూపాయి ఇస్తే ప్రజలకు 20 పైసలు మనం ఇస్తాము. నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా, ఒకటే చెప్తా, 2-3 చెప్పండి. ఈ కాలాల్లో ఉదయ్ గారు ప్రతి ఇంట్లో ఒక 2 వీలర్ ఉంది. ఉదయ్ గారు ప్రతి ఇంట్లో ఒక 2 వీలర్ ఉంటే 1 లీటర్ పెట్రోల్ పోసుకున్నాడు అనుకుందామండి. లీటర్ పెట్రోల్ ఇవాళ 110 రూపాయలు, 112 రూపాయలు పెట్రోల్ ప్రైస్ ఉంటుందండి. 65 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తారండి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్లు, గ్రీన్ చెస్, ఆ చెస్, ఎడ్యుకేషన్ చెస్, మిలిటరీ చెస్, ఈ వ్యాట్ అన్నీ కలుపుకొని, ఎక్సైజ్ డ్యూటీ అన్నీ కలుపుకొని 65 రూపాయలు ట్యాక్స్ రూపంలో ఇస్తారండి. ఒక రోజుకి 65 రూపాయలు అంటే నెలకి 2000 రూపాయలు ఒక 2 వీలర్ ఉన్నోడు ఇస్తున్నాడు. అంటే 12 రోజులు ఎంత అండి ఉదయ్ గారు? 24,000 రూపాయలు నీకు ప్రభుత్వం ఒక పెట్రోల్ రూపంలో ఇచ్చారు. ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్లులో ఉండవా?
జిఎస్టీ ఉండదా? సెల్ ఫోన్లో జిఎస్టీ ఉండదా? వస్తువులు కొనరా, వాటి మీద జిఎస్టీ లేదా? టోల్ ట్యాక్స్లు కట్టరా? అంటే ఒక్కొక్క కుటుంబం క్రైటీరియా తీసుకుంటే బడ్జెట్ ఎలా తయారవుద్దంటే కుటుంబాల సంఖ్యను తీసుకోండి ఉదయ్ గారు, రాష్ట్ర బడ్జెట్ని తీసుకోండి. ఒక్కో కుటుంబము మినిమం అంటే దాదాపుగా ఉదయ్ గారు కుటుంబం క్రైటీరియా తీసుకుంటే మినిమం 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తారండి వివిధ పన్నుల రూపంలో. అందువల్ల వీళ్ళేదో ప్రజలకి ఏదో వీళ్ళ అయ్యగారి ముళ్ళేదో ఇచ్చినట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదిగో నేను ఇంత వాడుకున్నాను ప్రభుత్వం సొమ్ము, నా సాక్షి పేపర్కి ఎంత ఇచ్చుకున్నాను, నా సాక్షి టీవీకి ఎందుకు అవి చెప్పడే? ప్రజలకి ఇచ్చినవి చెప్తావు కానీ ప్రజల సొమ్ము నువ్వు ఎంత వాడుకున్నావు అది చెప్పలేదే? చెప్పట్లేదు. ఎందుకు చెప్పు? నీ అబ్బగారి ముల్లే, నీ తాతగారి ముల్లే? మీరు ప్రజలకు సర్వెంట్లు. ప్రజల సొమ్ము ప్రజలకి ఇస్తే వాళ్ళ రైట్ అండి, వాళ్ళ పన్నుల రూపంలో కట్టిన డబ్బు. నువ్వు వాళ్ళ ఇంట్లో ప్రజలకి నువ్వు జీతగాడివి అంతే. ఎవడవు నువ్వు? ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు వాళ్ళకి సేవ చేయమని, వాళ్ళ సొమ్ము దొబ్బు తినమని కాదు. వాళ్ళ సొమ్ము దొబ్బు తిన్న లెక్క పత్రం అంతా మా దగ్గర ఉంది. త్వరలో ఈడీ సిబిఐ కేసులు పడబోతుండే, దానికి శుద్ధంగా ఉంటే సరిపోద్ది. ఇంకా చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏకంగా 2.7 లక్షల కోట్లు డైరెక్ట్ గా ప్రజల ఖాతాలో వేశాను కానీ నాకెందుకు ఓట్లు వేయలేదని జగన్ అనటాన్ని ఎలా మీరు అసలు నువ్వు ఎవడవో? ప్రజాస్వామ్యంలో పాతుప శాస్త్రం ఓటు అనేది, ఓటు అనే ఆయుధం నాకు ప్రజాస్వామ్యం ఇచ్చింది. నా ఓటు నా ఇష్టం వచ్చినోడికి వేసుకుంటా అంటే నా ఓట్లు కొనటానికి డబ్బులు ఇచ్చినవా? నా డబ్బులు మందికే పెంచి మందిని ముంచి అంటే నీకు డబ్బులు ఇస్తే ఓటు వేయాలా? నీ అయ్యగారి ముల్యాన్ని నేను అడుగుతుండా. సింపుల్గా నువ్వు చెప్పు, మగోడు అయితే లెక్క, ఈ లెక్క చెప్పు, నేను అడిగే లెక్క. 2,71,000 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చినానను, నీ అయ్యే ముల్లి గారు ప్రజల సొమ్మే, ప్రజలకి ఇచ్చిను, ఓకే. ఎంప్లాయీ శాలరీలు ఎంత? 3,30,000 కోట్లు, నెలకు 5,500 కోట్లు సార్. 3,30,000 కోట్లు. ఈ రెండు జోడుదు 6 లక్షల కోట్లు. అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ పుస్తకాలు 10 లక్షల కోట్లు. మిగతా 4 లక్షల కోట్లు నీ అమ్మ మొగుడు ఎత్తుకోబోయినట్రా? చెప్పు 4 లక్షల కోట్లు లెక్క. 10 లక్షల కోట్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాలు. బడ్జెట్ వాల్యూ 5 సంవత్సరాలది. ఏది రివైజ్డ్ ఎస్టిమేషన్ చెప్తుండా, రియల్ ఎస్టిమేషన్ ఇంకా ఎక్కువ ఉంటది. గవర్నమెంట్ కంట్రోల్ ఆడిట్ జనరల్ ఆడిట్ చేసి అసెంబ్లీలో ఆమోదం పొందింది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెటే చెప్తుండా 10 లక్షల కోట్లు. అవును. ఈ 2 లక్షలు అన్ని పథకాలకు ఇచ్చింది 2,71,000 కోట్లు. ఉద్యోగస్తుల జీతాలు 3,30,000 కోట్లు. మిగతా 4 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఇరిగేషన్లో ఏడబెట్టినవు, రోడ్లకు ఏడబెట్టినవు. ఈ విధ్వంసమే కదా, అభివృద్ధి ఎక్కడుంది? లేదు. ఏమో పడతాయి, 4 పడతాయి. కళ్ళ ముందు చూస్తే ఏమో పడతాయి అంటే ఆ ఋషికొండ మీద బోడిగుండు కట్టిన 500 కోట్లు ప్యాలెస్ పడుద్ది. తర్వాత మనకి కిడ్నీ బాధితులు ఉన్నారు కదా శ్రీకాకుళంలో, ఆ ఉద్దానం అదొకటి కళ్ళ ముందు పడుతుంటది. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అన్నీ కూడా ఈ మగోడు ఖర్చు పెట్టింది ఎంత అయి ఉంటుంది అనుకుంటారు మీరు? 1,500 కోట్లు దాట్లా. మెగా నేను చెప్పినంత 100 కోట్లలోనే ఉంది నీకు. అంతే ఉండేది. మిగతా 4 లక్షల కోట్లు అయ్యా ఏడబెట్టి నువ్వు చెప్పామే, దాని లెక్కలు చెప్పడం. 4 లక్షల కోట్లు ఏమైపోయినాయి ఎవడు తెలియదు. అసలు నువ్వేంద్ర ఇచ్చింది? తాగుబోతులు ఇచ్చారు డబ్బులు. 1,35,000 కోట్లు తాగుబోతులు ఇచ్చారు డబ్బు. వాళ్ళ రక్త మాంసాలు పింఛన్లు ఇచ్చింది వాళ్ళు, నువ్వు కాదు. 2,75,000 కోట్లు 50% ఇచ్చింది తాగుబోతులు. మరో విషయం అండి, 54 లక్షల మందికి అమ్మఒడికి 53.58 లక్షల మంది రైతన్నలకు రైతు భరోసా వేశాన్ని జగన్ చెప్పడాన్ని ఎలా చూడాలి మనం? అసలు ఇప్పుడు అమ్మ ఒడి పథకం కొత్త పథకం కాదండి, అది పీవీఎస్ లో స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్కాలర్షిప్ పథకం అండి, స్టైఫండ్ అంటారు. ఆ పథకాన్ని ఇటు రూపం మార్చాడు అనమాట. అంతే తప్ప ఈయన కొత్త పథకం కాదండి. చాలా మంది తెలియక అదేదో కొత్త పథకం అనుకుంటారు అమ్మఒడి అనేది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి ఇప్పుడు వాళ్ళకి సహజంగా వచ్చేటటువంటి డబ్బుల్ని దాన్ని పేరు మార్చి ప్రజల్ని మార్చి ఇటు తిప్పాడు. అంతే, పీకిచ్చింది ఏమి లేదు ఈయన. అందువల్ల ఏంటంటే ఈ అమ్మ సరే వాళ్ళ బ్యాగ్లో ఢిల్లీ వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చి మనం కొట్టేసిన డబ్బులు ఎన్ని? వాళ్ళ షూ ఢిల్లీ వాడికి ఇచ్చి మనం కొట్టేసిన డబ్బులు ఎన్ని?
వాళ్ళ బైజూసోడికి కంటెంట్కి ఇచ్చి మనం కొట్టేసిన డబ్బులు ఎన్ని, ట్యాబుల రూపంలో మనం కొట్టేసిన డబ్బులు ఎన్ని, పిల్లోళ్ళు కూడా వదలలేదు కదా. పిల్లోడికి ఇచ్చే చిక్కీలు, పిల్లోళ్ళకి ఇచ్చే కోడిగుడ్డులో కూడా నువ్వు ముద్రేసుకున్నావు కదా, ఏది నీ అయ్య గారి ముళ్ళైనట్టు. నేను అనేది ఏ గవర్నమెంట్ అయినా సరే అండి, ఇది పోవాలండి ఈ దరిద్రం. ఏది ఈ ముద్రలు వేసుకునేది ప్రజల సొమ్ము కదా, అది బొమ్మల ముద్ర అనేది అసలు వద్దండి, దరిద్రం అండి. ప్రజల్లో ఈ బొమ్మల సంస్కృతి రావడం వల్ల ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు కదా ఉదయ్ గారు. అందువల్ల దాన్ని మీరు ఎందుకు బొమ్మల పిచ్చి ఎందుకని నేను అంటుండా. ప్రజలకు తెలుసు కదా మంచి ఏదో చెడు ఏదో ప్రజలకు తెలుసు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు. కాబట్టి ఈ బొమ్మల పిచ్చి వదులుకోవాలా. అంటే ప్రజల సొమ్ము ప్రజలకు పెట్టేప్పుడు ఎవరిదో బొమ్మ ఎందుకు అక్కడ, ఎవరినైనా ఎందుకు ఉండాలా? లేదంటే స్వాతంత్ర సమర యోధులు తీయండి. ఇప్పుడు మనకు డొక్కా సీతమ్మ ఉందండి, ఆమె అర్ధరాత్రి పోయినా అన్నం పెట్టింది డొక్కా సీతమ్మ. ఆమె గురించి తెలుసు కదా, గోదావరి గంగాదేవి లాంటి డొక్కా సీతమ్మ. ఇటువంటి పథకాలకి ఆమె పేరు పెట్టుకోవచ్చు కదా, అర్థం కాదా? మనకి పల్నాడు వీరుడు ఉండండి కన్నిగంటి హనుమంతు గారని, అతని పేరు ఒక పథకానికి పెట్టుకోవచ్చు కదా. తర్వాత నేను అల్లూరు సీతారామరాజు గారు ఉండండి, దానికి ఒక పేరు పెట్టుకోవచ్చు కదా. ఈ స్వతంత్ర సమర యోధులు, పెద్ద పెద్ద సైంటిస్టులు, అటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకోవాలండి. దుర్మార్గులు, దుష్టులు, దోపిడీదారులు, ప్రజల సంబంధం లూటీ చేసి ప్రజల భూములు లాకేసిన వాడి పేర్లు పెట్టకూడదండి. పథకాలకు కానీ యూనివర్సిటీలకు కానీ అన్నిటికి కూడా సంఘానికి సేవ చేసినటువంటి వాళ్ళ పేర్లు, మహోన్నతుల పేర్లు పెట్టాలా. ఇప్పుడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి లాంటి వాళ్ళు పేరు పెట్టుకోవచ్చండి. ఎంతమంది లేరండి. స్వతంత్ర పింగళ వెంకయ్య ఉన్నాడండి, 3 నెలల జెండా ఎగరేసిన ఆయన. పింగళ వెంకయ్య గారి పేరు పెట్టుకోవచ్చండి ఒక పథకానికి. శాశ్వతంగా ఉండే యూనివర్సిటీలకి మహానుభావులు వాళ్ళ పేర్లు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ పేర్లు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళ పేర్లు, సర్దార్ గౌతు లచ్చన్న లాంటి పేర్లు, ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప యోధులు ఉన్నారండి. వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళ పేర్లు పెట్టాలండి. పథకాలకు మాత్రం ఈ స్వతంత్ర సమర యోధులు, సంఘానికి సేవ చేసినోడు, ఇప్పుడు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఉన్నాడు కదండి, ఆయన దానికి ఒక పథకానికి ఒక పేరు పెట్టవచ్చుగా. అందువల్ల ఏంటంటే మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఉన్నతంగా ఆలోచించాలి. మరొక విషయం అండి, 30 లక్షల మందికి విద్యా దీవెన, 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇల్లు పట్టాలు ఇచ్చామని జగన్ రెడ్డి క్లెయిమ్ చేసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి, ఏమని చెప్తారు? ఎస్, జగన్ రెడ్డి బల్లె దొరికినావు. జగన్ రెడ్డి నువ్వు నీ జీవిత కాలంలో రాయలసీమలో పుట్టినటువంటి దామోదరం సంజీవయ్య 1960లో ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి 6 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేశాడు. ఎవరంటే 6 లక్షల ఎకరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి దామోదరం సంజీవయ్య అప్పట్లో ఎల్ఎల్బి చదువుకున్నాడు. కర్నూలు దగ్గర పెదపాడు అనే గ్రామం. ఆయన పంచిన భూములు కొట్టేసిన దుర్మార్గుడు రా నువ్వు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి రాయలసీమలో 150,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు కోస్టల్ రీజన్లో దోపిడీ చేసిన దుర్మార్గుడివి. అందువల్ల ఆలోచన చేసుకోవాలా. నువ్వు చేసిన విశ్వేశ్వర రెడ్డికి ఇచ్చిన భూములు కానీ, ఇండోసోల్ పవర్ ప్రాజెక్టుకి ఇచ్చిన భూములు కానీ, లేపాక్షి సెజ్ 8,844 ఎకరాలు కానీ, నిమ్మగడ్డ ప్రసాద్కి ఇచ్చిన 28,000 ఎకరాలు భూములు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ అబ్బా హయాము ఈయన హయాం కలిసి 4 లక్షల ఎకరాలు, 4 లక్షల ఎకరాలు కంపెనీలు లేవు, పాడు లేవు, పేద ప్రజల కాడ భూములు లాగేశారు. ఒక ఉద్యోగం లేదు. 4 లక్షల ఎకరాలు కావాలంటే ఇంకొకటి చెప్తాను ముచ్చట. జగన్మోహన్ రెడ్డినో వాళ్ళ నాయన హయాంలో అంటే కడపలో ఒక జార్జ్ రెడ్డి అని, థామస్ జార్జ్ రెడ్డి అని ఒక స్కూల్ అండి, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే అక్కడ కలెక్టర్ వాల్యుయేషన్ ఎంత వేసాడంటే ఎకరాకి 20 లక్షలు వాల్యుయేషన్ వేసి పంపించాడండి CCLAకి. కానీ రాజశేఖర రెడ్డి ఏం చేసిండా 1,50,000 కట్టండి చాలని భూమి ఇచ్చేసాడు. అంటే వాళ్ళ దోపిడీ ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. అంటే కలెక్టర్ ఏమో, జిల్లా కలెక్టర్ ఏమో పర్ ఎకరా 20 లక్షలని ప్రపోజల్ పంపిస్తే ఈయన 1,50,000 చేసి దోషిపెట్టిండు అన్నమాట. అర్థమవుతుందా? అంటే దీని యొక్క పర్యావసానాలన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో ఫీజు రింబర్స్మెంట్ అని పథకం పెట్టారండి. ఆ ఫీజు రింబర్స్మెంటే కదా విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఒక పథకం వచ్చిందండి. రాజశేఖర రెడ్డి పీరియడ్లో 3 పథకాలండి.
ఒక పథకం ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్, రెండో పథకం ఏంటంటే 108 అండి, మూడోది ఏంటంటే జలయజ్ఞం, అది ధనయజ్ఞం అనుకోండి, దాని కథ ఏరే ఉంది చెప్తాను. తర్వాత ఇక్కడ నాలుగోది ఉందండి, చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారండి. ప్రజలకి ఫీజు రీంబర్స్మెంటు, జలయజ్ఞం ప్రాజెక్టుల ముసుగు, తర్వాత 108, ఆరోగ్యశ్రీ, ఈ 4 పథకాలు మంచి అని చెప్పి అన్ని ప్రభుత్వాలు కొనసాగించినాయండి. రోషి గారు కొనసాగించాడా, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడా, మళ్ళీ చంద్రబాబు నాయుడు కొనసాగించాడా, తర్వాత ఈడ కేసీఆర్ కొనసాగించాడా, రేవంత్ రెడ్డి కొనసాగిస్తుంటా. అంటే ఒక మంచి పథకం ప్రభుత్వం పెట్టినప్పుడు దాన్ని కొనసాగించడం అనేది విఘ్నులైన ముఖ్యమంత్రి లక్షణం. నీదంతా విధ్వంసం కదరా, మంచిని చేస్తే మనం స్టార్ట్ అయింది విధ్వంసంతో కదా. ఇప్పుడు అక్రమ కట్టడం అని చెప్పి ప్రజావేదిక నిట్ట నిలువును కూల్చున్నావు కదా, నువ్వు రుషికొండ మీద కట్టిన అక్రమ కట్టడం కదా. ఇప్పుడు నువ్వు చేసిన పని చంద్రబాబు నాయుడు చేసిననుకో, రుషికొండ మీద సిఆర్జెడ్ చట్టాలను గంగలో దొక్కి ఎవడికి తెలియకుండా నీ ప్యాలెస్ కట్టుకున్నావు కదా రుషికొండ మీద. రెండోదండి, అక్కడ డిమాలేషన్ చేసిన బిల్డింగ్లు కాల వ్యవధి 25 సంవత్సరాలే. 9.8 ఎకరాల్లో 9.8 ఎకరాలు అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ని కూడా తప్పుదావ పెట్టించారు, 2 తప్పు డాక్యుమెంట్ ఇచ్చి. ఆడ కట్టుకున్నదేమో ప్యాలెస్, సామాన్యుడికి ఉపయోగపడదు, కోట కట్టుకున్నాడు. అహంకారంతో మళ్ళీ నేనే గెలుస్తున్నాను, నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పి కర్రు కలిసి వాత పెట్టి ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి అబ్బాయి మర్చిపోయిండు. అందువల్ల ప్రజల సొమ్ము ప్రజలకి ఇచ్చి నువ్వు ఇచ్చేది ఏంద్రా, నువ్వు జీతగాడు ప్రజలకంటే. ఏ ముఖ్యమంత్రి అని జీతగాడు, సర్వెంట్. ఇంకొకటి అండి, 22 లక్షల ఇల్లు, 4.96 లక్షల మహిళలకు ఈబీసీ నేస్తాం, 3.60 లక్షల మహిళలకు కాపు నేస్తాం, 3.38 లక్షల మందికి చేదోడు అందించామని చెప్తున్న జగన్ లెక్కల్లో ఎంతవరకు మనం నమ్మచ్చు, ఎంతవరకు ఇతను నిజం చెప్తున్నాడు? ఫస్ట్ లోనే చెప్పాడు 2,71,000 కోట్లు ఉండవు కదా, ఇవన్నీ దాంట్లోయే. ఓకే, కాపు నేస్తామని కానీ చేదోడు కానీ ఇవన్నీ కూడా ఆ 2 లక్షల ఈ నవరంధ్రాల పథకాలే కదా, ఇంక లేవు కదా పథకాలు, ఇంకేం లేవు కదా. నవరంధ్రాల పథకాల్లో భాగమే మీరు చెప్పిన అన్ని కూడా. ఇప్పుడు వాహన మిత్ర ఉందండి, ఇప్పుడు 10,000 రూపాయలు వాహన మిత్ర నువ్వు ఇచ్చే సంవత్సరానికి ఎంత? 10,000. వాడు ఇచ్చేది చెప్తానేనండి. ఒక ఆటో ఓడు నాకు తెలిసినంతట్లో రోజుకి మినిమంలో మినిమం 5 లీటర్ల డీజిల్ కాలుస్తాడండి. అవునా కాదు? 10 లీటర్లు కాల్చేవాళ్ళు కూడా ఉంటారు మినిమం. హీనంగా కాల్చినా కూడా ఒక 6-7 కిలోమీటర్ల టౌన్కి పోయి వచ్చేవాడు ఖచ్చితంగా నాకు తెలిసి 5 లీటర్ల డీజిల్ కాలుస్తాడండి. అంటే పర్ డే 300 ఇస్తున్నాడు గవర్నమెంట్ కూడా. 330 రూపాయలు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే. అప్పుడు 10,000 రూపాయలు గవర్నమెంట్కి వాడు నెలకు పే చేస్తా, సంవత్సరానికి 1,20,000 వాడు ఇస్తుండవు. నువ్వు బీట్ కట్లకి ఇచ్చేది ఏంద్రా, నువ్వు ఇచ్చే బోసరీకే 10,000, మళ్ళీ వాడికి రోడ్డు ట్యాక్స్, వాడికి ఇన్సూరెన్స్, మళ్ళీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, మళ్ళీ గ్రీన్ ట్యాక్స్, ఇవన్నీ కడుతుండా లేదా వాడు? ఈ చలానాలు కడుతుండా లేదా? ఈ రోడ్లు బాగలేక ఇరిగిపోయినాయి కదా. ఒక ఆటో డ్రైవర్, ఒక ఆటో ఉండేవాడండి, నేను చెప్పిన లెక్క నెలకు 10,000 చొప్పున 1,20,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాడండి. ఏంద్ర భోషణీకేనంట మీరు ఇచ్చేది వాళ్ళకే, వాళ్ళే మీకు ఇస్తారో ఆలోచించుకోండి. ఇది దానికి సమాధానం, వాహన మిత్ర సమాధానం. మీకు ఇంకొక మాట చెప్తానండి, మత్స్యకార భరోసా అన్నావు కదండి. మత్స్యకారులందరూ చాలా పెద్ద సామాజిక వర్గం అండి. 970 కిలోమీటర్లు తీరరేఖ పొడవు ఉంటుంది ఉదయ్ గారు. శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకొని ఇటు నెల్లూరు జిల్లా వరకు, ఈ నౌపాడు నుంచి ఇక్కడ ఉన్న దుగ్గరాజపట్నం దాకా మొత్తం ఈ బెల్ట్ అంతట్లో మత్స్యకారులు చేపలు అమ్ముతారు కదండి. చెస్ వస్తుందండి. ఆ చెస్ డబ్బులు ఎంత చెప్పలే ఈ మగోడు. వాళ్ళు వాననక వరదనక ఎండనక కష్టాలు ఎన్ని వచ్చినా ప్రాణాలకు తెగించి మన యుద్ధంలో సైనికులు ఎప్పుడు యుద్ధం వచ్చినప్పుడు చేస్తారు, కానీ వీళ్ళు నిత్యం యుద్ధం చేస్తారు. అలల మీద పోయి మత్స్య సంపదను పట్టకొచ్చి రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో వాళ్ళు కట్టిన డబ్బు ఎంత, నువ్వు ఇచ్చినది ఎంత, వాళ్ళకి దొబ్బింది ఎంత, ఇది చెప్పడు ఈ మగోడు. మత్స్యకార సామాజిక వర్గము రాష్ట్రానికి ఇంత ఇచ్చింది, నేను ఇంత ఇచ్చినానని చెప్పండి. చెప్పడు. ఎందుకు చెప్పు అంటే నువ్వంటే చదువుకోలే, అందరూ చదువుకోలేదు ఎట్టంటే ఉదయ్ గారు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మించిన గజ దొంగ భారతదేశ రాజకీయ చరిత్రలోనే లేడు అని మాత్రం చెప్పగలం.
ఓకే అండి, చివరిసారిగా ఒకటి, జగన్ నోరు తెరిస్తే లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ఎంతో చేశానని చెప్తాడు. నిజంగా జగన్ అవన్నీ చేసి ఉంటే ఇంత దారుణమైన పరాజయం ఎందుకు మూట కట్టుకున్నాడు? ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు అసెంబ్లీలో ఒక మూల ఒక కుర్చీ పడేసి దాంట్లో కూర్చోపోరా అని చెప్పారు ఆయన. నేను అనేది ఏంటంటే, నేను అప్పుడే చెప్తా, డిక్టేటర్షిప్, నియంతృత్వం, రౌడీయిజం ఎల్లకాలం పనిచేయదు. ప్రజాస్వామ్యం, డెమోక్రసీకి ఉన్న పవర్ అది. ఆ పవర్ ఉందన్నమాట. నేననేది ఏంటంటే, సొంత ఇంట్లో అక్కా చెల్లెళ్ళకి ఇద్దరు చెల్లెళ్ళుంటే వాళ్ళిద్దరికి న్యాయం చేయలేనటువంటి దుర్మార్గుడివి, దుష్టుడివి, రోడ్లు పట్టుకొని తిరిగి మా అన్న దుర్మార్గుడు ఓట్లు ఇద్దని చెప్పింది వాళ్ళేగా. కొంగు సాబు మీరు అడిగిర్రుగా. అంటే ఇంట్లో తోడబుట్టిన అప్పచెల్లెళ్ళకే న్యాయం చేయలేరు, మిగతా వాళ్ళకి ఎట్ట న్యాయం చేస్తాను? ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు వాళ్ళ ఆయన చెప్పేవాడు అసెంబ్లీలో, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తున్నాడు, ఒక సామెత చెప్పాడు. ఆ సామెత కొడుకు కొట్టేస్తుంది ఈరోజు. అమ్మకి అన్నం పెట్టినోడంట పిన్నమ్మకి బంగారు గాజులు చేయించిండంట. ఇప్పుడు అమ్మని ఇంట్లో నుంచి తరివేసిన దుర్మార్గుడివి, దుష్టుడివి. అమ్మకి అన్నం పెట్టినోడివి నువ్వు, అమ్మని అమ్మ అని పిలుచుకోలేనటువంటి వాడు. నువ్వు ఏడ చంపుతావో, చిన్న ఆయన్ని చంపినట్టు ఏడ చంపుతావు అని చెప్పి అమెరికాకు పారిపోయిందిరా నీ నుంచి కన్న తల్లి. పేగు బంధం పంచిచ్చిన తల్లినే నువ్వు దూరం చేసుకున్నటువంటి దుష్టుడు కాదురా. నువ్వు సొంత అమ్మకే తోడపుట్టిన అప్పచెల్లెలకే న్యాయం చేయలేడు, సొంత చిన్నాయన్ని ఎవడు చంపిండో పట్టుకోలేనటువంటి వాడు నువ్వు. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకి ఎన్ని తెలియదు అనుకోబాకో. నీకు ఒక టీవీ, ఒక పేపర్ ఉందని డోలు కొట్టుకుంటే ఈరోజు యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్ దాడి తంతా ఉంది. నిమిషం నాలంటాడు మొత్తం లెక్కలతో సహా చెప్తాడు. అందువల్ల కొంతమంది ఉండరులేండి, సూడో మేధావులు ఉంటాడు. సిఏ నాగార్జున రెడ్డి ఒకడు ఉంటాడు, తెల్లబొచ్చుడు, వాడు మాచర్లోడు. వాడు కొన్ని డోలు కొడుతుంటాడు. వాడు ఆ కేఎస్ ప్రసాద్ అని కూడా ఒక డోలు కొడుతుంటాడు. ఆ వైఎన్ఆర్ అని కూడా ఒక డోలు కొడుతుంటాడు. ఈ వాడు కేఎస్ఆర్ ఒకడు డోలు కొడుతుంటాడు రోజు. అందువల్ల తర్వాత వాడు విజయబాబు ఒకడు, ఆ తర్వాత 100 కోట్లు నొక్కేసినోడు ఉన్నాడు చూసినావా, వాడు గాండుగాడు, దేవులపల్లి అమరనే గాండుగాడు. వాడి మీద కేసు రిజిస్టర్ అయ్యి, కొమ్మినేని ఇద్దరిని కేసు రిజిస్టర్ అయ్యి ఉంది, తొందరలో ఈడ్చుకోబోతారు. ఈశ్వరగాడు మీద కూడా కేసు రిజిస్టర్ అని జడ్జి రామకృష్ణ గారు వీడియోలన్నీ పెట్టి, వాళ్ళకి ఏం పని అండి తెలంగాణ వాళ్ళకి ఆంధ్రతో? ఒరే మీకు దండం పెడతారా గురువు గారు, ప్రొఫెసర్ గారు, మా ఆంధ్ర గురించి మాట్లాడబోకండి, నువ్వు తెలంగాణ గురించి మమ్మల్ని వదిలేయండి, నీ పాదాలకు దండం పెడతా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ 99 ఛానల్లో కూర్చొని, ఆ 10 టీవీ ఛానల్లో కూర్చొని మా రాష్ట్రం జోలికి రాబాకట్రా నాయన. తెలగపల్లి రవి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెద్దలు, పూజ్యులు, దయచేసి మీ మేధావితనంతా తెలంగాణ మీద ప్రయోగించండి. మా రాష్ట్రం సీమాంధ్ర జోలికి రాబాకట్రా, మీకు దండం పెడతారా 2 చేతులు ఎత్తా. గురువు గారు నా మాటలు ఇంతే మాత్రం మా రాష్ట్రం వదిలేయి, ఒక 10 సంవత్సరాలు వదిలేయి, 10 సంవత్సరాల తర్వాత మాట్లాడు. ఇసం జిమ్మబాకు ఆ 99 ఛానల్లో, ఆ 10 టీవీలో, ఎన్టీవీలో ఆ కూర్చొని మా రాష్ట్రం జోలికి రాబాకండ్రా తెలగపల్లి రవి. మీ రాష్ట్రం నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు. వాడిని చెప్పాను కదా, సవాల్ ఇచ్చినా కదా, ఒరే నీ అబ్బకు పుట్టుంటే డిబేట్కి రారా, మాట్లాడుకుందాం, ప్రెస్ క్లబ్లో కాదు, ఒక 2 రోజులు వారం రోజులు పెట్టుకుందాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం అని వాడికి ఇచ్చా ఛాలెంజ్. సంవత్సరం ముందు ఇచ్చా, ఇప్పుడు కూడా ఇచ్చా. నువ్వో నేను తేల్చుకుందాం రారా ఉండవల్లి, నువ్వు మగాడివైతే నీ అబ్బకు పుట్టుంటే రారా అని చెప్పా. వాడు రావడంలో సంవత్సరం నుంచి. చలసాని శ్రీనివాసరావు గారు మీ సమకాలీకుడు, ఆయన సలసాని శ్రీనివాస్కి నాకు పడతలండి. ఎందుకంటే బాబు గారిని చెడదొబ్బినోడులో వాడు ఒకడు. వాడిని ఎంత దూరం పెడితే సలసాని శ్రీనివాస్ని మేము, ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండండి. ఆ మీటింగ్లో నేను కూడా పోయినానండి. ఈ మగోడు స్టేజ్ మీద కూర్చొని సలసాని శ్రీనివాస్ మూసుకోరా అవతల వాడిన నేనే రిప్రజెంటేషన్కి పోయినా నేను. అప్పుడు బాబు గారు అందరిని పిలిచాడు. అంటే సంఘ సంస్కర్తల్ని, తర్వాత సామాజికవేత్తల్ని అందరిని పిలిచి ఒక మీటింగ్ పెడితే, ఈ దరిద్రుడు అండి సలసాని శ్రీనివాస్ అనేవాడు, వాడికి సబ్జెక్ట్ లేదు, ఏమి లేదు. బాబు గారు పాపం ప్రేమించాడు ఈ సలసాని శ్రీనివాస్ని, నమ్మాడు. వాడు నమ్మక ద్రోహి అన్నమాట. ఇటువంటి ఎదవలందరూ బాబు దగ్గర చేరి రాష్ట్రానికి సున్నం పెట్టారు. చివరికి బాబు గారు కూడా తప్పుదావ పట్టించారు. కాబట్టి చాలా భద్రంగా ఉండాలి. వీళ్ళు స్వయం ప్రకటిత మేధావులండి. ఈ మేధావులు కాదు, బిస్కెట్లు వేసి కొంత ఉరిగిడ్డేసినాం అనుకో, పచ్చిగిడ్డి, అది ఈ స్వయం ప్రకటిత మేధావులు. వీళ్ళు ఏదన్నా చెయ్యాలనుకుంటే చెయ్యండి, మంచి సూచనలు ఇవ్వండి, రికార్డెడ్గా రాయండి, ప్రభుత్వానికి ఇవ్వండి. అంతేగాని
అసలు బాబు గారి మంచితనమే అతను కొంప ముంచుతుందండి. Yes. బాబు గారి అతి మంచితనమే ఆయన కొంప ముంచుతుంది. బాబు గారు కొంత కఠినంగా ఉండకపోతే ఓకే లాభం లేదండి. బాబు గారు అతి మంచితనం కూడా పనికిరాదండి. అవును పిల్లోడు అల్లరి చేస్తుంటే దండిచ్చి అన్నం పెడతామా లేదా? అవును తర్వాత పిల్లోడు స్కూలుకు పోకపోతే దండిస్తామా లేదా? అవును అట్లాగే లాఠీ కర్ర కూడా పట్టుకోవాలండి బాబు గారు. పట్టుకోవాలి. ఇప్పుడు తప్పు చేసినోడు మనోడైనా ఎవడైనా సరే కొంచెం కొరడా రులిపిస్తుండాల. ఈయనకేమో జాలి దయ కరుణ ఎక్కువ. అవును ఇవే బాబు గారికి నేను నిజంగా నేను చెప్తున్నానండి, ఎస్వి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్గా ఉండి ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి అతను కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అతనికి ఆ వెంకటేశ్వర స్వామి అంత సహనం ఇచ్చినందుకు ముందు ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటున్నాను. అతను కుటుంబ పరంగా విమర్శలు ఎదుర్కొన్న నీలాపనందలు చంద్రుడిలాగా బరాయిస్తుండవు, రాజకీయ పరంగా చేయని తప్పులు కూడా అతని మీద పడతా ఉన్నాయి. ఏది జరిగినా కూడా అందరు సమిష్టి నిర్ణయం తీసుకొని తద్వారా ముందుకు పోయినాడే తప్ప కొంతమంది వ్యక్తిగత స్వార్థాలతోటే అతను ఏ తప్పు చేయలేదు. కాబట్టి భగవంతుడు కూడా ఆ సర్వేశ్వరుడు కానీ తర్వాత వెంకటేశ్వర స్వామి ఎన్ని క్షుద్ర శక్తులు ఏకమైనా కూడా తనని రక్షణ కవచంలాగా కాపాడుతా ఉన్నారు. అంతలా బాంబ్ బ్లాస్ట్ జరిగితే కూడా ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు నక్సలైట్ల మీదకి దోసిరు కానీ చేసింది ఎర్రచందనం స్మగ్లర్ ఆ బాంబ్ బ్లాస్ట్. ఈ ఎర్రచందనం స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపిండని బాబు గారిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఎర్రచందనం స్మగ్లర్లు అంతలా పైకి లేచిన కింద పడ్డా కూడా మళ్ళీ ఆయన నిలబడ్డాడంటే ఆ సర్వేశ్వరుడు యొక్క పూర్తి ఆశీస్సులు ఉండయి. తర్వాత వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఉండయి. ఫైనల్గా నీకు మరో మంచి విషయం చెప్తాను, వైజాగ్ వాసువు కాబట్టి తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ఈరోజు నేను చెప్పేది తెలుసుకోండి. ఋషికొండ ఉంది కదా, ఋషికొండ కింద 150 సంవత్సరాల పురాతనమైన శివాలయం ఉంది. అవునా కాదు? విన్నాను నేను కూడా. ఇంతం కాదు, ఋషికొండ కింద 150 సంవత్సరాల పురాతనమైన శివాలయం ఉంది. దయచేసి వైజాగ్ ప్రజలందరూ నా యొక్క వీడియో ఇంటర్వ్యూ చూసినప్పుడు సందర్శించండి. దేవుడు పైన ప్యాలెస్ కట్టాడండి. ఎంత దుర్మార్గుడండి ఈయన. అంటే ఒక గుడి ఉంది, ఆ గుడి మీద ప్యాలెస్ కట్టినవంటేరే అంటే దేవుణ్ణి కూడా లెక్కలేదు నీకా. ఆ సర్వేశ్వరుని నిత్యం పూజించే మనిషిగా చెప్తుండా పంచాక్షరి మంత్రం అంటారండి. పంచాక్షరి మంత్రాన్ని మించిన మంత్రం లేదంటారండి. 5 అక్షరాలు ఓం నమః శివాయ అంటే పంచాక్షరి మంత్రం అండి. మనం నిత్యం హిమాలయాల్లో ఉండే శివుడు గురించి మనం విన్నాం, మన శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి మనం విన్నాం, అమరలింగేశ్వర స్వామి గురించి మనం విన్నాం, త్రయంబరకేశంలో మృత్యుంజయ శివుని మనం చూసాము. ఇలాగా మనకి ఈ యొక్క శక్తిపీఠాల్లో శివాలయాలు ఎక్కువ ఉంటాయండి. 18 శక్తిపీఠాల్లో కాళహస్తీరు వాయులింగేశ్వరుడు గురించి మనం విన్నాము. శివుడు అనేవాడు చాలా రాక్షసులకి అందరికి వరాలు ఇచ్చిండుగా, చివరికి విష్ణుమూర్తి చంపేశాడుగా. ఆ శివుడు అనే నమ్మకం ఆ సర్వేశ్వరుడు కానీ ఉంటే ఖచ్చితంగా ఈయన అనంత లోకాల్లో కలిపేస్తాడండి. ఖచ్చితంగా కలిపేస్తాడండి. ఈడు పోలేదు కానీ ఈ దరిద్రుడు ఋషికొండ మీదకి పోయి కానీ కూర్చొని కానీ ఉంటే ఈయనకి అనంత లోకాల్లో కలిపేసేవాడు శివుడు. కాకపోతే ఈడు అదృష్టం బాగుండి తాడేపల్లిలోనే ఆగిపోయిండు. కింద శివాలయం ఉంటే శివాలయం మీద నువ్వు కోట కట్టుకుంటావా? వాటే వండర్ ఎవడు చూడేవాడు లేదని ఆ చిగ్గుమాల చేతబడుల స్వామికి తెలియదండి. ఇంకో విషయం చేస్తానండి, ఈ శాతబడుల స్వామి స్వరూపానందాన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా ఆశ్రయం మీద పడి వాణ్ణి తొక్కి పారేయాలండి. 14 కోట్ల రూపాయలు ప్రభుత్వం సెక్యూరిటీ వాడాడండి జగన్మోహన్ రెడ్డి. ఎంత? 14 కోట్లు. 14 కోట్లు 250 కోట్ల విలువైన భూములు కొట్టేశాడండి. ఎంత? 250 కోట్లు. 250 కోట్లు విలువైన భూములు కొట్టేశాడు. తక్షణం వైజాగ్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు స్వరూపానంద ఆ చేతబడుల స్వామి ఆశ్రమం మీద ఆక్యుపై చేసి గుర్తులే చేసుకోండి, ఏం కాదు. నేను మాట్లాడతా బాబు గారితో. తొక్కి పారేయండి వాడిని. విశాఖపట్నంలో 3 జిల్లాల ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వాడు దుష్టుడు దుర్మార్గుడు కాబట్టి ఆ భూములు ఆక్యుపై చేసేసుకుని మిమ్మల్ని ఊరేమన్నారు, పోలీసులు కూడా రారు మీ కాడికి.
ఖచ్చితంగా తొక్కిపారేయండి కాళ్ళ కింద. ఆ భూములు పేదలు లేని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు మొత్తం పోయి ఆక్రమించుకోండి. Yes. అవసరమైతే బాబు గారితో నేను మాట్లాడతా, హోమ్ మినిస్టర్తో నేను మాట్లాడతా, వాడిని తొక్కి పారేయండి, తొక్కి నారదీయమని నేను చెప్తున్నాను. వాడు చేతబడుల స్వామి, మన ఆంధ్ర రాష్ట్రం ఉండేదానికి అర్హత లేదు, అది ప్రజల ఆస్తి. అంటే వీడు ఏదం చదవలేదు, ఏ స్కూల్లో ఏదం సర్టిఫికెట్ ఇచ్చాడండి వీడికి? ఏదం చదవకుండా వేద విద్య అంట, ఇంకోటంటే ధర్మ ప్రచారం, హిందూ ధర్మ ప్రచారం అంట. ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని భూమి కొట్టేశాడండి. వందల కోట్లు విలువైన భూమి. పేద ప్రజలు ఇల్లు లేని వాళ్ళు 4 మంది ఉన్నారు కదా, ఇలా గోజాకులు లేరా పేద ప్రజల ఇల్లు లేని వాళ్ళ? అందరూ కూడా తొక్కేండి. వాడు దేవుడు కాదు, వాడు చేతబడుల స్వామి, సంఘ విద్రోహ శక్తి. కాబట్టి 14.5 కోట్లండి వాడు సెక్యూరిటీ కోసం జగన్మోహన్ రెడ్డి పెట్టింది. అందువల్ల వాడు అదంతా బ్లాక్ మనీ అడ్డాగా మారుస్తుండో. ఒకప్పుడు అక్కడ ఉండేది అనంతపురం జిల్లాలో, ఇప్పుడు విశాఖపట్నం మార్చింది. ఈ బ్లాక్ మనీ దోచుకున్న వాళ్ళంతా అక్కడ దాపెట్టుకుంటారు బంగారం రూపంలో, డబ్బుల రూపంలో. కాబట్టి వాడిని తరిమేయాలా, లేకపోతే వైజాగ్ పట్టిన దరిద్రం నెత్తిని పెట్టుకున్నట్టే తొక్కి పారేయమని చెప్తుండా. వాడు శాతబడుల స్వామి స్వరూపానంద కాదు, వాడు ప్రజల ఆస్తి దోచేసినోడు. కాబట్టి ఆ పొలాన్ని ఆక్రమించుకొని పోలీసు వాళ్ళు ఎవడేమంటావు. హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, చీఫ్ మినిస్టర్ కుర్చీలో చంద్రబాబు నాయుడు తొక్కి పారండి, దరిద్రం వదిలిపోద్దని చెప్పగలను. ఓకే అండి, చాలా మంచి విషయాలు డిస్కస్ చేసాం ఈరోజు మీతోటి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలండి.